హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే సెకండ్ డే ఓటింగ్ అనేది రసవత్తరంగా మారింది అనమాట. సో మామూలుగా చేంజెస్ కాదు, ఓ రేంజ్ చేంజెస్ జరుగుతున్నాయి. అండ్ మనం అనుకున్న వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటారు అని అనుకున్నాం కదా, కానీ వాళ్ళు కూడా డేంజర్ జోన్లోకి వచ్చేస్తున్నారు. అండ్ నబిల్ అండ్ ప్రేరణ వీళ్ళు కూడా డేంజర్ జోన్లో ఉన్నారా అంటే ఖచ్చితంగా ఉన్నారనే చెప్పొచ్చు. అండ్ ఈసారి డబుల్ ఎలిమినేషన్ కూడా ఉంది కదా, ఆ డబుల్ ఎలిమినేషన్ కూడా ఎవరు అవ్వబోతున్నారు, ఆ డబుల్ ఎలిమినేషన్ ఫేస్ చేయబోయేది ఎవరు అనేది కూడా క్లియర్గా మాట్లాడతాను. అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేసుకొని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. సో లేట్ చేయకుండా ఓటింగ్ ఆర్డర్కి వెళ్దాం. ఆల్రెడీ టాస్క్ల గురించి మాట్లాడాను. ఇప్పుడు మన అవినాష్ సెకండ్ కంటెంటర్ అయింది, ఇదంతా లైవ్లో జరుగుతుంది, మీరు కావాలంటే వెళ్ళి చూడొచ్చు. అండ్ ఇప్పుడు టాప్ పొజిషన్లో ఎవరో ఉన్నారు అని అంటే ఖచ్చితంగా టాప్ పొజిషన్లో గౌతమే ఉన్నాడు. కానీ అఫీషియల్ ఓటింగ్లో మాత్రం నిఖిల్ ఉన్నాడు అని చెప్పేసి బాగా సర్క్యులేట్ అవుతుంది. చాలా బాగా ఎక్కువగా ఏమంటారు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా అని అంటే ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో యాజ్ ఆఫ్ నౌ సెకండ్ డే ఓటింగ్ అనేది ఖచ్చితంగా ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులలో, ఇప్పటి వరకు ఉన్న సిచ్యువేషన్స్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మనకు తెలిసినంత వరకు గౌతమే టాప్లో ఉన్నాడు. సో గుర్తుపెట్టుకోండి, గౌతమే టాప్లో ఉన్నాడు. అండ్ నిఖిల్కి కూడా ఓటింగ్ అనేది చాలా బాగా పడుతుంది. సో చాలామంది దీన్ని ఏ విధంగా పోర్ట్రేట్ చేస్తున్నారో తెలియదు, కానీ నిఖిల్ టాప్లో ఉన్నారని చాలామంది చెప్తున్నారు. బట్ టాప్లో అయితే నాకు తెలిసినంత వరకు మనకు ఉన్న సోర్సెస్ ప్రకారంగా చూసుకుంటే మాత్రం మనోడైతే టాప్లో ఏం లేడు. సెకండ్ పొజిషన్లో నిఖిలే ఉన్నాడు. అండ్ టాప్ పొజిషన్ గౌతమే లీడ్ చేస్తున్నాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఓటింగ్ వైజ్ కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, అంటే ఎక్కువగా డిఫరెన్సెస్ ఏం లేదు. అయినా కూడా కొంచెం అయితే డిఫరెన్సెస్ కాకుండా కొంచెం అయితే వేరియేషన్స్ అయితే ఉన్నాయి అఫీషియల్లో అని చెప్పేసి అని అంటున్నారు. బట్ అది కూడా ఏమీ లేదు. సో టాప్ పొజిషన్ గౌతమే లీడ్ చేస్తున్నాడు. సెకండ్ పొజిషన్ వచ్చేసరికి మాత్రం నిఖిలే ఉన్నాడు. అండ్ నిఖిల్కి గౌతమ్కి ఆల్మోస్ట్ 29, 28 ఆ మధ్యలో అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉన్నాయి, కానీ ఓటింగ్ అయితే ఏమి తగ్గలేదు. సో 29, 28 సేమ్ మార్నింగ్కి ఈవినింగ్కి పెద్ద డిఫరెన్సెస్ ఏమీ లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు టాస్క్లు ఆడింది ఏం లేదు, ఈరోజు ఎపిసోడ్లో పెద్దగా కంటెంట్ అయితే ఏం కనిపించకపోవచ్చు అండ్ గౌతమ్ది. అండ్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కొంచెం తక్కువగానే అనుకొని చెప్పుకోవచ్చు అనమాట. సో అందుకనే మనోడికి సేమ్ స్టేబుల్ ఓటింగ్ అనేది పడుతుంది. అండ్ 28, 29 మధ్యలో అయితే పడుతూ ఉంది. అండ్ మ్యాక్సిమం 29 వేసుకోండి. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి గౌతమ్ మన నిఖిల్ అని చెప్పాము కదా, నిఖిల్కి 24% తోటి నిఖిల్ అయితే సెకండ్ పొజిషన్ లీడ్ చేశాడు. అండ్ 1% ఓటింగ్ అనేది ఇంక్రీజ్ అయింది. అండ్ నిఖిల్లో ఇంకొకటి ఏంటంటే మేజర్ పాయింట్ ఏం మాట్లాడుకోవాలి అంటే, నిఖిల్ ఇప్పటి వరకు టాస్క్లు ఆడలేదు. ఇప్పుడు ఈరోజు టాస్క్లో కూడా నిఖిల్ టాస్క్లో ఆడలేదు. అండ్ నబిల్ ఎరగదీసేస్తున్నాడు టాస్క్ అని కూడా చెప్పారు. చాలా నడుస్తున్నాయి, కానీ నిఖిల్కి ఛాన్స్ వస్తలేదు అంటే నిఖిల్ని చాలామంది బయట నుంచి జడ్జ్ చేసే వాళ్ళైనా కూడా అక్కడ ఉన్న వాళ్ళు కూడా జరిగేది ఏం సిచ్యువేషన్ ఏం మారిపోతుంది అని అంటే, నిఖిల్ నాకు మన టికెట్ టు ఫినాలి అవసరం లేదు, నేను వాళ్ళని ఇంప్రెస్ చేయాలా, వాళ్ళని ఇంప్రెస్ చేసి నేను తీసుకోవాలా అనే దాని మీద సోషల్ మీడియాలో బాగా అవుతుంది. బట్ ఆయన ఇంటెన్షన్ అయితే నిజంగా నిఖిల్ది ఆ ఇంటెన్షన్ అయితే కాదు. మీరు అందరూ అనుకున్నట్టుగా ఏదో కావాల్సుకొని నాకు అవసరం లేదు, ఏదో పొగరు బట్టి అలా చేస్తున్నాడు అని అనుకోవచ్చు. బట్ అలాంటిది అయితే ఏమీ లేదు. నాకు తెలిసినంత వరకు తను కూల్గా జెన్యున్గానే మాట్లాడుతున్నాడు. మరి దీంట్లో కన్నింగ్ను కూడా వెతకాల్సిన అవసరం లేదు. ఎవరికి సపోర్ట్ చేస్తున్నాడు అక్కడ నిజమే మాట్లాడాలి. ఆ సిచ్యువేషన్ జరిగేది ఏంటి అనేది కూడా క్లియర్గా మాట్లాడాలి కాబట్టి చెప్తున్నాను అనమాట. సో నిఖిల్కి 1% పెరిగి 24%. సో కొంచెం ఆ డిఫరెన్సెస్ని తగ్గిస్తున్నారు. ఆయన ఫ్యాన్స్ ఏదైతే ఉన్నారో ఆయన ఫ్యాన్స్ అనేది ఇరగదీసేస్తున్నారు అనమాట. ఈ రేంజ్లో ఇరగదీస్తే ఏ విధంగా ఉంటుంది, మామూలుగా ఉండదు, రంబోలా ఉంటుంది అనమాట. సో నిఖిల్ సెకండ్ పొజిషన్. అండ్ థర్డ్ వచ్చేసరికి నబిల్ ఉన్నాడు. సో నబిల్కి కూడా ఓటింగ్ అనేది చాలా డ్రాబ్యాక్ అవుతుంది. అండ్ ఈ రేంజ్లో ఎంత గేమ్ అండి, ఇప్పుడు ఆల్రెడీ సుడోకు టాస్క్ ఆడాడు, దాంట్లో ఓడిపోయాడు. అండ్ తర్వాత అదైతే క్రికెట్ టాస్క్ ఏదైతే ఉందో బాల్ తోటి బ్యాలెన్స్ చేసుకుంటూ దాన్ని 6లు 4లలో ఆ హోల్స్ ఉంటాయి కదా, ఆ బాల్ని అందులో వేయాలి. ఓన్లీ బ్యాలెన్స్ చేసుకుంటూ తాడ్ల సాయంతో చెక్క మీద బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి అనమాట. సో ఇది ప్రతి సీజన్లో పెట్టినట్టుగానే ఈ సీజన్లో కూడా ఉంది. సీజన్ 5లో ఇది ఫేమస్. అండ్ మన ఎవరు శ్రీరామ్ చంద్ర, మానస్ వీళ్ళందరూ కూడా గట్టిగా ఆడిన టాస్క్ అది. సో బ్యాలెన్సింగ్ టాస్క్ అనమాట. సో మన ఆ సిచ్యువేషన్లో అది ఎంత తోపు అనేది ఈ సిచ్యువేషన్లో కూడా బాగా ఆడారు. కానీ నబిల్ ఏంటంటే కొంచెం ఓవర్ స్మార్ట్ అయిపోయి ఓవర్ ఎక్స్పెక్టేషన్, ఓవర్గా థింక్ చేయడం,
ఇది ఎక్కువ అయిపోతుంది. ఆ ఓవర్నెస్ అనేది ఆటోమేటిక్గా బిస్కెట్ అవుతూ వస్తుంది. ఈయనకు రోజు రోజు ఇంత డ్రాబ్యాక్ అవుతూనే ఉంది, రోజు రోజు తగ్గిపోతూనే ఉంది ఓటింగ్ ఆర్డర్ అనేది. ఈ రేంజ్లో ఓటింగ్ ఆర్డర్ తగ్గిపోతే పరిస్థితి ఏంది, ఏమైపోతుంది, ఏం జరగబోతుంది అన్నట్టుగా మొత్తానికైతే ఇదే జరగబోతుంది అని క్లియర్గా చెప్పేయచ్చు. ఎందుకంటే నబీలు విన్నర్ రేస్లో ఉన్నాడా లేదా అనే కంటే ఈయన ఓటింగ్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతూ వస్తుంది. మార్నింగ్ 13% ఉంటే ఇప్పుడు 12%కి వచ్చిండు. 1% ఓటింగ్ అనేది తగ్గింది. ఇది క్లియర్, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జరిగిన సిచ్యువేషన్ అదే అనమాట. ఈక్వేషన్స్ రోజు రోజుకి మారిపోతున్నాయి, గంట గంటకు మారిపోతున్నాయి అన్నట్టుగా. సో ఈ రేంజ్ చేంజెస్ ఉంటే చెప్పలేము. సో 12% తోటి ఈయన 3rd పొజిషన్లో ఉంటే 4th పొజిషన్ వచ్చేసరికి మాత్రం ప్రేరణ ఉంది. ప్రేరణ సేమ్ ఓటింగ్, కాన్స్టెంట్గా ఓటింగ్ అనేది పడుతుంది. ఈమెకు 11% ఓటింగ్ని అదే ఆ బేసిస్లో ఒక్కసారి పెరిగిందంటే 1% పెరిగినా 1%లోనే స్టిక్ అయి ఉంటుంది. ఈరోజు దుమ్ము లేపే ఓటింగ్ బాగా ఆడిందంట. బట్ గెలవకపోవడం సెకండరీ అయినా కూడా సో టాస్క్ వైజ్ బాగా ఆడింది, బాగా పర్ఫార్మెన్స్ చేసింది అని చెప్పేసుకోవచ్చు. అండ్ లైవ్లో వస్తుంది కాబట్టి మీరు ఎవరైనా చూడాలనుకుంటే చూడండి, లేదంటే ఎపిసోడ్లోనే చూడడం బెటర్. ఎందుకంటే లైవ్ కంటే ఎపిసోడ్ చూడడం చాలా బెటర్. ఈ సోదంతా ఇని తర్వాత మనం ఒక కంక్లూజన్కి వచ్చినప్పుడు ఎపిసోడ్లో చూస్తే ఆ కంక్లూజన్ ఉండదు కంప్లీట్గా. సో అందుకనే మీరు డిసప్పాయింట్ అవ్వకుండా ఉండాలంటే ఎపిసోడ్ చూడడంతో అనమాట. ప్రేరణకు 11% తోటి 4th పొజిషన్లో ఉంది. అండ్ 3rd పొజిషన్ వచ్చేసరికి విష్ణుప్రియ ఉంది. సో విష్ణుప్రియ గ్రాఫ్ అనేది మళ్ళీ తగ్గినట్టుగానే 8% ఉన్న విష్ణుప్రియ ఓటింగ్ అనేది ఇప్పుడు చూసుకుంటే 7%కి వచ్చింది. అండ్ నిజంగా చెప్తున్నాను, పృథ్వీ ఆడుతున్నప్పుడు చూడాలి విష్ణుప్రియ అసలు మామూలు కాదు. ఆ ఎక్స్ప్రెషన్స్, ఆమె డాన్సులు, ఆ ఎగరడము, అరవడము, ఆ రేంజ్ వేరే రేంజ్లో ఉందబ్బా. అలాంటి సిచ్యువేషన్లో పాపం ఆమె ఎంత జెన్యూన్ అంటే ఇంకా ఏం చెప్తాం అంతకంటే. చాలా మంచి జెన్యూన్గా ఆడుతుంది, జెన్యూన్గా ఉంటుంది అని అనుకున్నాం. కానీ ఇంత పాపం నిజంగానే పాపం నిన్న అఖిల్ సార్ దగ్గర అడిగాడు కదా, ఒకవేళ నీకు కప్ వస్తే నువ్వు పృథ్వీకి చెల్లిపోతావా అన్నాడుగా. అలాగే చేస్తుంది కూడా నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే అంత అదిగా ఉంది ఆమెను చూస్తుంటే, అలా అనిపించింది నాకైతే. సో మీకేమనిపించింది ఏందనే కింద కామెంట్ చేయండి. ఈమెకు 7% ఓటింగ్ అనేది నడుస్తుంది. అండ్ తర్వాత ఇక్కడ షాకింగ్గా ఏంది అంటే ఎలిమినేషన్ గండం ఎవరికి ఉంది అని అంటే ఎక్కువగా తేజ వైపు మల్లుతూ ఉన్నట్టుంది. ఎందుకంటే తేజ సింపతి కార్నరు ప్రతిసారి వర్కౌట్ అవుతుంది అనుకుంటే కష్టము. సింపతి కార్డ్ అనేది ఖచ్చితంగా వాడుతున్నాడు, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. సో ఈరోజు టాస్క్లో అవినాష్ ఆడడం వల్ల అవినాష్ ఎరగదీసేశాడు 2 టాస్క్లు. అండ్ ప్రోమోలోనే ఒక క్లారిటీ వచ్చేసింది, ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఏంది గెలిచాడు, ఏంది ఇట్లా నబిల్తో ఇష్యూ కానీ ఇదన్నీ వర్కౌట్ అవ్వబోతుంది, ఆయనకు ఓటింగ్ కూడా పెరగబోతుంది అన్నట్టుగా. సో ఇప్పుడున్న యాజ్ ఆఫ్ నౌ ఈ ముగ్గురికి పొద్దున చూసుకుంటే అవినాష్కు 5% ఉండే, ఇప్పుడు చూసుకుంటే మాత్రం 6% ఓటింగ్ తోటి ఈయనే విష్ణుప్రియ తర్వాత అంటే 6th పొజిషన్లోకి వచ్చాడు. అండ్ బాటమ్ నుంచి మళ్ళీ కొంచెం మైనర్గా ఎక్కువ అనమాట, ఎక్కువ ఓటింగ్ తెగ పెరిగిపోయింది అని చెప్పడానికి ఏమీ లేదు ఆడ. అంత ఏదో అంటారు కదా, అంత డొల్లా అన్నట్టుగా. సో మనోడికైతే 6th పొజిషన్లోకి వచ్చాడు 6% ఓటింగ్ తోటి. సేమ్ అదే ఓటింగ్ తోటి పృథ్వీ కూడా ఉన్నాడు. అండ్ పృథ్వీ కూడా చాలా బాగా గేమ్ ఆడాడు ఈరోజు అయితే, మీరు చూడండి. విల్ ట్రై ఈ ఇష్యూలే గొడవలే కాకుండా కొంత బ్రెయిన్ పెట్టి ఆడాలి. ఇలాంటి సిచ్యువేషన్లో బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగితేనే బెటర్ అనేది నా పర్సనల్ అభిప్రాయం. అది కూడా కొంచెం అగ్రెసివ్ అనేది కంట్రోల్ చేసుకొని ముందుకెళ్తే మాత్రం అదిరిపోతాయి పృథ్వీ విషయం మాత్రం. సో 6% తోటి పృథ్వీ ఉన్నాడు. అండ్ 6% తోటి తేజ కూడా ఉన్నాడు. తేజ కూడా 6% ఓటింగ్ తోటి లీస్ట్లోకి వచ్చేసాడు అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు డబుల్ ఎలిమినేషన్ అయితే ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు, మోస్ట్లీ వచ్చిన హౌస్మేట్స్ కానీ ఎవరైనా కానీ ఎవరు పృథ్వీ ఒకరైతే ఎలిమినేషన్ అవ్వబోతున్నారు. తేజ, అవినాష్ వీళ్ళిద్దరిలో ఇద్దరిలో ఒకరు ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ వరకు. రేపు ఏదైనా జరగవచ్చు, రేపు మార్నింగ్ అని రేపు ఈవినింగ్ అని ఓటింగ్ క్లోజ్ అయ్యేలోపు ఏదైనా జరగవచ్చు అనమాట. సో అందుకనే చెప్తున్నాను, మనకు ఇప్పటివరకు ఉన్న దాంట్లో ఇప్పటివరకు ఉన్న సినారియోను అన్నీ చూసుకుంటే మాత్రం పృథ్వీ అండ్ తేజ వీళ్ళిద్దరూ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ హైలీగా కనిపిస్తుంది. సో నా పర్ఫెక్షన్లో నాకు అనిపించింది మాత్రమే ఇది డబుల్ ఎలిమినేషన్. ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది కూడా. సో చాలామంది తెలియని విషయం ఏంటంటే ఈసారి మిడ్ వీక్ ఎలిమినేషన్ చేసే ఛాన్సెస్ కూడా ఉంది అని అంట. బట్ ఏం జరుగుతుందో తెలియదు. సో చూద్దాం. సో ఒక క్లారిటీ కంక్లూజన్ వచ్చినాక ఏదైనా జరగొచ్చేమో, అది ఆలోచించుకొని ముందుకెళ్దాం, అంతకుమించి ఏం లేదు. సో ఖచ్చితంగా ఓటింగ్ ఆర్డర్ ఇదే అనమాట. టాప్లో గౌతమే ఉన్నాడు, నిఖిల్ లేడు.
ఆ నిఖిల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మీరు ఆ కొట్టుకోకుండా ఓట్లు వేసుకోవడానికి ట్రై చేయండి. సో ఏదైనా చెప్పారు అని అంటే దాన్ని కొంచెం ఆలోచించుకొని ముందుకెళ్ళడం బెటర్ అనమాట. సో టాప్ గౌతమ్ ఉంటే, సెకండ్ నిఖిల్ ఉన్నాడు, థర్డ్ మన నబిల్ ఉన్నాడు, ఫోర్త్ వచ్చేసరికి ప్రేరణ ఉంది, ఫిఫ్త్ వచ్చేసరికి విష్ణుప్రియ, సిక్స్త్ వచ్చేసరికి అవినాష్, సెవెంత్ పృథ్వీ, లాస్ట్ బట్ ద లీస్ట్ తేజ వచ్చేసాడు అనమాట. సో ఇది ఓటింగ్ ఆర్డర్. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది కూడా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్